ఫ్రెండ్స్, ఇది ఒక రెస్టారెంట్లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది. ఆ రెస్టారెంట్‌కి ఒక పెద్ద చరిత్రనే ఉందంట. ఆ రెస్టారెంట్ కడతప్పుడు అందులో వర్క్ చేసే ఒక ఆవిడ పైనుంచి పడి చనిపోయిందంట. రెస్టారెంట్‌లో పనిచేసిన వాళ్ళందరికీ అందులో దెయ్యం ఉందని తెలిసి అందరూ ఎవ్వరు పని చేయకుండా వెళ్ళిపోయేవారు. అలాంటిది ఒక నలుగురు కొత్త వాళ్ళు వస్తారు. బయట ఎవరో రెస్టారెంట్‌లో దెయ్యాలు ఉన్నాయని మాట్లాడుకుంటుంటే వాళ్ళు వింటారు. నిజంగానే దెయ్యాలు ఉన్నాయా లేవా అని వాళ్ళు స్టాఫ్ రూమ్‌లోకి వెళ్ళి నైట్ 12 గంటలకు ఆలోచించుకుంటుంటారు. నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని. ఆ టైంలో ఒక అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇలా చేస్తే మన దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు అని. అతను ఏం చెప్తాడు, బొగ్గు, గుడ్డు, నెయ్యి, పసుపు వేసి మన పొగ పెట్టినామనుకో దెయ్యాలు ఉంటే మన దగ్గరకు వస్తాయి, దెయ్యాలు ఉంటే కనొస్తాయి, దెయ్యాలు లేకపోతే కనరావు అని ఒక ఐడియా ఇస్తాడు. సరే అనేసి ఆ రోజు నైటు 1 అవుతుంది. పొగ పెడతారు. పొగ పెట్టిన తర్వాత ఆ స్మెల్కి వాళ్ళకి మత్తెక్కి అట్లా నిద్రపోతారు. తెల్లారిన తర్వాత 11 అవుతుంటుంది. రెస్టారెంట్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఇంకా డ్యూటీకి రాలేనని అయిపోయి చూస్తారు. డోర్ లాకేసి ఉంటారు. ఆ డోర్ వాళ్ళ కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు 4 చనిపోయి ఉంటారు. వాళ్ళు ఎలా చనిపోయారో ఇప్పటికీ ఎవరు తెలియదు. కానీ ఒకటే నమ్ముతారు, ఆ దెయ్యం చంపిందని నమ్ముతారు. ఆ రోజు నుంచి ఆ రెస్టారెంట్ పైన స్టాఫ్ రూమ్ క్లోజ్ అయిపోతాయి. వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్కి వాళ్ళ ప్రాణాలే పోయి